గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, అప్పుడే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పెడతాయి, వాటికి ఒక పరిష్కారం కూడా దొరుకుతుంది. కానీ ఏపీలో ఈ 2.5 ఏళ్లలో ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు కూడా బలం పుంజుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలో స్పీడు పెంచండి అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని, ఈ నెల 7న రైతు సమస్యలపై, అలాగే 11న పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ అండ్ జనసేన పార్టీలు కలిసి ఉన్నామని పైకి చెబుతున్న ఎవరికి వారు రాష్ట్రంలో బలపడేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. ఇటీవల బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ప్రభుత్వ విధానాలను బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జనసేన పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్న తరుణంలో అధికార పార్టీ వ్యూహం ఏమిటి? ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ డిస్కషన్లో ముందుగా చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ ఏపీ మీడియా ప్రతినిధి. మరి కాసేపట్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, అలాగే చెరుకూరి సాయిరాం గారు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, టీడీపీ యువ నాయకులు జాయిన్ అవుతారు మనతో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా నారాయణమూర్తి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన తనయుడు లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద, మీ ప్రభుత్వ విధానాల మీద చాలా ఆరోపణలు చేశారు. అనేక అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా జగన్ రెడ్డి పేదల ద్రోహి, కరోనా కంటే ప్రమాదకారి అంటూ చాలా ఘాటుగా మాట్లాడారు. దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి నారాయణమూర్తి గారు. కరోనా కంటే ప్రమాదకారని తెలిసిన తర్వాతే వాళ్ళందరినీ ఈ రాష్ట్రం నుంచి బయట తరిమేశారు. అందుకని రాష్ట్రంలో కూడా ఉంట్లా. ట్వీట్లు చేస్తారు. అప్పుడు కరోనా లేదు కదా, అప్పుడు కరోనా లేదు. పక్క రాష్ట్రంలో ఆ టైంలో కరోనా వచ్చిన కరోనాను కూడా ప్రజలు ఊహించుకున్నారు. అంతకంటే ప్రమాదకరమైన వైరస్లు వీళ్ళని ఈ పక్క రాష్ట్రాలు పంపించాలి, మన రాష్ట్రంలో ఉంచకూడదని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు తీర్పిచ్చారు. మనకంటే ప్రజలు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారనేదాన్ని నిదర్శనం అది. వీళ్ళు పిచ్చి చేష్టలు, వీళ్ళు పిచ్చి తొగ్గుల మాటలు ప్రజలకు తెలుసు. అందుకని ఇవాళ ట్వీట్లలోనూ మాటలతో ప్రజలను ఏదో మభ్యపెట్టే కార్యక్రమం చేద్దాం అనుకున్నా ప్రజలు నమ్మరు. ఇవాళ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ అమలు చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులం, మతం, అసలు ఏ ప్రాంతం, ఏ పార్టీ అని కూడా చూడకుండా అద్భుతంగా ప్రతి వర్గాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, బీసీ కూడా అద్భుతంగా వస్తుంటే వీళ్ళకు కన్ను కుట్టి మాకు ఓటు వేయని ప్రజలకి అద్భుతంగా ఇంత పాలన సాగిస్తూ వాళ్ళకి పథకాలు అందిస్తున్నాడే, వీళ్ళు సుఖంగా ఉండకూడదు, వీళ్ళు బాగుపడకూడదు అనేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళు చేసే కార్యక్రమంగా ఇది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు వాళ్ళకి ఏమందుతున్నాయో, వీళ్ళకేం తెలుసు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి. ప్రజలకు తెలుసు ఎంత అద్భుతంగా చూసుకుంటున్నారో. టైం టు టైం ఇవాళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అద్భుతంగా ఏ పథకం ఆగకుండా అనుకున్న టైంకి టెన్షన్గా పెన్షన్లు కానివ్వండి, లేదంటే ఈ రేషన్ కానివ్వండి, ఏ పథకం తీసుకోండి, అన్ని పథకాలు కూడా ఆన్ టైం ఇవాళ ప్రజలు చేరుతున్నాయి. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఔదార్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టి కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనసు కాదా? ఏదో లబ్ధి పొందాలి. కొన్ని పార్టీలు గుళ్ళు అంటాయి, గుళ్ళు రాజకీయం చేస్తారు. నారాయణమూర్తి గారు, ఓకే 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 చెప్పేది అంతా బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది ఏంటంటే
మీరు సినిమా టికెట్ల మీద తగ్గించడం మీద పెట్టిన శ్రద్ధ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం మీద పెట్టలేదంట. ప్రధానంగా దీని మీదే ఈ నెల 11వ తారీఖున ధర్నాలు చేస్తారంట, నిరసనలు చేస్తారంట, మీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతారంట ప్రజల్లోకి తీసుకెళ్ళి. మీరు మనం ఒక మాట్లాడేటప్పుడు ఆ మాటకు శాంటిటీ ఉందా, అది నిజమా, లేదంటే మన దగ్గరే ఉందా, పక్క రాష్ట్రాల్లో కూడా ఉందా, మన మొక్క దగ్గరే కావాలని ఏమైనా చేస్తుందా, దీంట్లో ఇవి ఆలోచించకుండా మాట్లాడడం వల్ల మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి చులకనయ్యే కార్యక్రమమే జరుగుతుంది తప్ప మళ్ళీ ప్రజలు వాళ్ళని అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే ఆయిల్ పక్క రాష్ట్రంలో ఎంత ఉంది, మన దగ్గర అక్కడ ఇదే పప్పులు పక్క రాష్ట్రంలో ఎంత ఉన్నాయి, మన దగ్గర ఎట్లా ఉంది అని ప్రజలు కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు చూసుకొని మళ్ళీ 4 ముట్టకాయలు వేస్తారు ప్రజల దగ్గరికి వెళ్తే, వీధిలోకి వస్తే అనేటటువంటి కూడా ఆలోచించకుండా ఏదో రాజకీయంగా ఒక కార్యక్రమం చేద్దాం, ప్రజలు ఉన్నట్టు నటిద్దాం, ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు నటిద్దాం అనేటటువంటి కార్యక్రమాలు చేసినా అది ప్రజలకు రుచించదు. తర్వాత చూసే పక్క రాష్ట్రాల్లో కూడా ఏంది ఏమైనా పిచ్చేమైనా ఎక్కిందా, మా దగ్గర ఉన్న రేట్లు కదా అక్కడ ఉన్నాయని చేసి పక్క రాష్ట్రాల్లో అనుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏ విధమైన బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా పిచ్చి చేష్టలు చేస్తారో చేయనివ్వండి. చేసిన తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారు. మళ్ళీ అల్టిమేట్లీ ప్రజలకు నష్టం జరుగుతుందో లేదో ప్రజలకు తెలియదా. ప్రజలు ఏ విధంగా రేట్లు ప్రత్యేకంగా మనమే పెంచామా, లేదంటే దేశవ్యాప్తంగా ఎలాగే ఉన్నాయా, బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇదే ఉన్నాయా అనేది వాళ్ళకి తెలియదా. అందరికీ తెలుసు. కాబట్టి అది తెలిసి మాట్లాడితే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం. స్పెసిఫిక్గా నారాయణమూర్తి గారు ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించింది ఏంటంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మన పక్కనున్న సరిహద్దు రాష్ట్రాలన్నిటికంటే కంపేర్ చేస్తే ప్రతి దానిలోనూ కూడా ఆంధ్రప్రదేశ్లో రేట్ ఎక్కువ అంట. అది పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఆయిల్ అయినా, పప్పులైనా, వాట్ ఎవర్. అదే నేను అనేది ఒకసారి కంపేర్ చేయమనండి. దీని మీద ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. ఏదో ఇప్పుడు 1, 2, 3, 4 ఒక 20, 30 రాష్ట్రాలు తీసుకుందాం. మనం కూడా తీసుకున్న తర్వాత అన్నింటిలో కంపేర్ చేద్దాం. చేసిన తర్వాత మనకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఎక్కడో చెట్టుచోట ఉన్న ఆ రాష్ట్రం కూడా ఒక తక్కువ కావాలి, కేంద్ర ప్రభుత్వం కూడా తక్కువ కావాలని ప్రజలు కూడా ఊహించాలి, ఎక్స్పెక్ట్ చేయరు. ఇది వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలో అడిగారు అనుకోండి, వాళ్ళు విద్యుత్ వదిలేయాలి. అది వాడు ఏ అనుభవంతో అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఏ కుట్రతో అడుగుతున్నారు ప్రజలు తెలుసుకుంటారు అంటున్నాను నేను. రైట్. మీరు కంటిన్యూ అవుతారా నారాయణమూర్తి గారు? డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు? ట్రావెల్లో ఉన్నాను. యా అందుకనే సిగ్నల్ ప్రాబ్లం ఉంది. లేకపోతే ఇంకో 2-3 ప్రశ్నలు మీతో కంటిన్యూ చేస్తాను నేను. అయిన తర్వాత యూ కెన్ లీవ్ సార్. రైట్ రైట్. ముఖ్యంగా ఇంకో అంశం ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహాలని మీరు మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కావాలని చెప్పి పడగొడుతున్నారంట. ఓకే, ఎన్టీఆర్ని అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు పడకపోవచ్చు, కానీ ఎన్టీఆర్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవిస్తారు కదా. చాలా సందర్భాల్లో ఆయన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కృష్ణా జిల్లాకు ఆయన పేరు కూడా పెడతానని చెప్పారట ఒక సందర్భంలో. కానీ ఎన్టీఆర్ విగ్రహాలని అలా దారుణంగా పగలగొడుతూ ఉంటే ఏం చేస్తోంది మీ ప్రభుత్వం? చాలా పొరపాటు అండి. ఎన్టీఆర్ విగ్రహాలని ఎవరు కూడా మా పార్టీ వాళ్ళు లేదంటే మా కార్యకర్తలు పడగొట్టడం అనేది అది కరెక్ట్ కాదు, అది నిజం కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఇదే రాజకీయాలు ఇంతకు ముందు ప్రస్తావన చేశా. రాజకీయాల కోసం ఎన్టీఆర్ విగ్రహాలను కూడా అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి అక్కడ నుంచి పార్టీని తీసుకొని ఆయన చావుకారకమైన ఈ నాయకుడు ఇప్పుడు మళ్ళీ తన తాతల చావు కారణమైన రాజకీయాలు చేసిన తండ్రిని కూడా సపోర్ట్ చేస్తూ ఈ లోకేష్ లేదంటే ఆయనకి వెనుపొడి పడుతున్న ఈ అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విగ్రహాలను కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? ఎంతకంటే సిగ్గుసేటు ఇంకోటి ఉంటుందా? అవును, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మేము అంటే లాజికల్ గా ఆలోచిద్దాం. వాళ్ళు ఆరోపణ చేశారు, వాళ్ళ ఆరోపణ ఎట్లా చేస్తారంటే బురద చల్లుదాం, వాళ్ళు కడుక్కుంటారో లేదో చూద్దాం, ఎలా కడుక్కుంటారో చూద్దాం, ఎంతో కంటే నా బురద అంటుకుని ఉంటుందేమో చూద్దాం అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఎన్టీఆర్ గారి విగ్రహం పడగొడితే మా పార్టీకి ఏమన్నా ఇప్పుడు లాభం ఉందా? ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి? ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ మాట అనేది
ఆంధ్రప్రదేశ్ వరకు. ఇప్పటికిప్పుడు ఏదైనా ఎలక్షన్స్ ఉన్నాయా? దానివల్ల లబ్ధి ఏమైనా ఉందా? ఎన్టీఆర్ మేము బీసీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు కొంత ఇంపార్టెన్స్ ఇస్తే ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు అయితే, అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి మీరు ఏ పదవులు తీసుకోండి, అవి ఎంపీ ఇవాళ మండల ప్రజా పరిషత్ ఎలక్షన్స్ కూడా ఇవాళ రెండో ఎంపీపీ. నారాయణమూర్తి గారు, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం గురించి మాట్లాడుతున్నాం. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసింది మీ పార్టీ నాయకులు కాదా? మీ పార్టీ నాయకులు కాదా చెప్పండి? అనుకుంటున్నారు వాళ్ళు. మీ పార్టీ నాయకులు కాదా? కాదనే కదా చెప్పేది. ఓకే, మీ పార్టీ నాయకులు కాదు, మీ పార్టీ నాయకులు కాదు, ఓకే. అలా కూలగొట్టడాన్ని ఎవరు కూడా హర్షించరు కదా, మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? తప్పనిసరిగా తీసుకుంటాం. ఎన్టీఆర్ అనే కాదు, ఏ విగ్రహాలైనా సరే ధ్వంసం చేస్తారు, లేదంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే మాత్రం నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని కూడా సపోర్ట్ చేయని విధంగా 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తారు. దీనికి వ్యతిరేకంగానే ఉంటారు తప్ప విగ్రహాలు ధ్వంసం చేయడం లేదంటే గుడులు వీళ్ళు ఏంటంటే ఒక ముసుగులో ఏదోలాగా ఒక చర్చ రావాలి, నా పార్టీ ఇంకా బతికే ఉంది, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతికే ఉందని చెప్పుకోవడానికి ఎన్టీఆర్ విగ్రహాలు కూడా వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంత దిగజారిపోయి రాజకీయాల్లో నాకు తెలిసి ఎక్కడ నేను చూడలేదు. ఇంత దిగజారుడు రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారంటే ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా లేదా? ఇంకోటి ఉంటుందా చెప్పండి మీరు? ఎన్టీఆర్ ఆ పార్టీ పెట్టిన వాడిని కూడా, ఆ పెద్ద ఆయన్ని కూడా ఆ విగ్రహం ధ్వంసం చేసి జనాలు మాట్లాడుకోవాలనేటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉంటుందా? వాళ్ళకే చెల్లింది అది. అంత నీచ రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీకి తెలిసింది, చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది. అంత నీచ రాజకీయాలు ఎవరో ప్రపంచంలో ఎవరు చేయరు. గుడులు వాళ్లే పడగొడతారు అంటే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు, ఈ ఎన్టీఆర్ విగ్రహాలను చూపించి కొందరు, లేదంటే కులాన్ని చూపించి ఇంకొందరు, అంటే అనేక రకాల పార్టీలు అనేక రకాలుగా వ్యవహారం చేస్తా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఈ వ్యవహారం చూస్తూ ఉంటే అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మీద ముందు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ అభిమానం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వీళ్ళందరి మీద ఉన్న ఈ ప్రేమ ముందు ఈ కుట్రలు కుతంత్రాలు ఎక్కడ కూడా పనిచేయు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దాన్ని శిక్షించబడతారు. వాళ్ళని నీచంగా ఇంకా ప్రజలు తిప్పుకొడతారే తప్ప రక్షించాలని చెప్పేసి. సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు ట్రావెల్లో ఉన్నారు, యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ. రైట్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఒకవైపు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా పెడుతోంది, అయిందేదో అయిపోయింది 2.5 yearsలో, ఇక్కడ నుంచి మాత్రం చాలా అగ్రెసివ్గా పెడతారంట, దూకుడు పెంచండి అని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అట్ ది సేమ్ టైం చూస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీ కూడా రీసెంట్గా జరిగిన ప్రజాగ్రహ సభ ద్వారా జనంలోకి వెళ్ళి పార్టీ బలపడడానికి రకరకాల ప్రయత్నాలు వ్యూహాలు మీరు కూడా చేస్తున్నారు. జనసేన పార్టీతో కలిసి ఉన్నారు, టెక్నికల్గా కలిసి పెడతారా లేదా అనేది తర్వాత విషయం. సో మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ నెల 7న రైతు సమస్యలపై పోరాడతారట, 11న పెరిగిన నిత్యావసర ధరలపై కూడా పోరాడతారంట. సో రైతు సమస్యలు పార్టీలకు అతీతంగా రైతుల గురించి అందరూ ఆలోచించాలి, సమస్యలపై పోరాడాలి. నిత్యావసర ధరలు పెరిగిన మాట వాస్తవం, మిగిలిన రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న మాట కూడా వాస్తవమే, కొన్ని పెట్రోల్ కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల విషయంలో. సో చంద్రబాబు నాయుడు గారు ఈ లైన్ తీసుకున్నారు, ఇదే లైన్లో పెడతారా లేకపోతే మీ వ్యూహం ఏంటి, మీ పార్టీ వ్యూహం ఏంటి? రవికిరణ్ గారు. రవిశంకర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ అయితే మొదటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చిన ఫస్ట్ చేసినటువంటి తప్పుడు నిర్ణయం ఇసుక విషయంలో వారు చేసినటువంటి విధానం కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు, నిర్మాణ రంగం కుదేలిపోయింది. దానిలో మొట్టమొదటిగా దాన్ని ఒక ధర్నాలు చేసి భిక్షాటన కూడా చేసి అటువంటి విధానాలు తప్పని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఫస్ట్ నుంచి మేము అనేక అంశాల మీద, అది రైతుల సమస్యలు కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, లేకపోతే విగ్రహాల మీద దాడులు చేసిన విషయాలు కావచ్చు, అనేక విషయాల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇటీవల విజయవాడలో ప్రజా ఆగ్రహ సభ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి సింహావలోకనం చేసుకుంటే రవిశంకర్ గారు, అడుగడుగున దగ. మొదటగా ప్రభుత్వ ఉద్యోగులకి రాంగాల్నే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఆ రద్దు విషయం ఇప్పుడు అడుగుతుంటే మాకు సాంకేతిక విషయాలు తెలియకుండా కాబట్టి ఇచ్చాము, ఇప్పుడు ఇస్తే బడ్జెట్ సరిపోదు అంటున్నారు. అలాగే నిరుద్యోగులకి రాంగాల్నే 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి, రాంగాల్నే భర్తీ చేస్తా అన్నారు, చేయలేదు, అదో దగా. అలాగే ప్రతి సంవత్సరం జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఇచ్చి రిక్రూట్ చేస్తా ఉన్నారు, అది చేయలేదు, దగా. అలాగే ధ్వంసాలు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు సుమారుగా 200 దగ్గర 200 దేవాలయ ఆలయాల్ని, దానిలో ఉన్న విగ్రహాలని, రథాలని ఏదైనా ధ్వంసం చేశారు. అలాగే తెలుగు భాష విషయంలో ధ్వంసం చేసే విధంగా, తెలుగు వేల చరిత్ర తెలుగు భాషని నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే దాడులు, ఓకే, ప్రతిపక్ష పార్టీల మీద సోషల్ మీడియా ఎవరో కామెంట్ చేసినా వాళ్ళ మీద దాడులు చేస్తారు, లేకపోతే కేసులు పెట్టేస్తారు. స్వపక్షంలో కూడా ఇటీవల చూస్తున్నాం, స్వపక్షంలో కూడా ఎవరన్నా విమర్శిస్తే వారిని పట్టుకుని కొట్టమే కాకుండా జైలు కూడా పెట్టడం మనం చూస్తున్నాం. అలాగే దోపిడీ, ఇసుక దోపిడీ కావచ్చు, మద్యం దోపిడీ కావచ్చు, లేకపోతే సారాలు, ఈ కాశీట రకరకమైన దోపిడీ కావచ్చు. వీటికి తోడు నిన్న కొత్తగా ఒక మోసానికి కూడా తెరదీశారు రాష్ట్ర ప్రభుత్వం. మోసం ఏంటంటే, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకంలో భాగంగా 6,000 రూపాయలు ప్రతి ఏడాది రైతులకి ఖాతాలో జమ చేస్తుంటే, దానిలో భాగంగా మొదటి విడతగా జనవరి 1వ తారీఖే దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు జమ చేశారు ప్రధానమంత్రి గారు. అదలా ఉంచితే నిన్న ముఖ్యమంత్రి గారు తానేదో జమ చేస్తున్నట్టు మేట నొక్కి, దొంగ మేట నొక్కి డబ్బులు రైతులు అనుకున్నారు, డబ్బులు మళ్ళీ ఇంకో 2,000 వస్తున్నాయేమో ఖాతాలో అనుకుంటే ఏమీ రాలేదు. ఏంటంటే ఫైనల్ గా చేసింది ఏంటంటే దొంగ మేట యాక్టింగ్. ఈ యాక్టింగ్ కోసం కోట్ల రూపాయలతో మళ్ళీ పేపర్లో యాడ్లు. ఏంటి ఈ మోసాలు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణమైన స్థితికి దిగజారిపోవటం మరి మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు ఇటువంటి దాఖలాలు మనం చూడలేదు. అదేంటి అంటే, మేము సంక్షేమం చేస్తున్నాం కదా, ప్రపంచంలో దేశంలో ఎవరు చేసే సంక్షేమం చేస్తున్నాం కదా అంటారు. ఏంటంటే మీరు చేసే సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కన్నా మీరు చేసిన సంక్షేమం ఎక్కువైనా ఉన్నాయా? ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణాలు చేశారు. కరెంటు లేని రాష్ట్రంలో 4 లక్షల పైచీలకి ఇళ్ళకి కరెంటు లేని ఇళ్ళకి, గ్రామాలకు కరెంట్ అందించారు. అలాగే రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2024లో జనసేన పార్టీతో కలిసి అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్నారు. కలిసి పనిచేస్తున్నారా, విడివిడిగా పనిచేస్తున్నారా అనేది అందరికీ తెలిసిన విషయం. మొన్న జరిగిన ప్రజాగ్రహ సభలో కూడా ఆ విషయాన్ని పెద్దగా, అంటే జనసేన పార్టీతో కలుపుకు వెళతామని చెప్పి ఒక స్పష్టమైన విధానం అయితే మీరు ప్రకటించలేదు. వాట్ ఎవర్ మీ విధానాలు ఏదైనా ఉండొచ్చు, మీరు మాట్లాడుకుంటారు కాబట్టి తర్వాత ఏ పార్టీతో వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలని చెప్పేసి. ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం, ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. ఏ గవర్నమెంట్ మీదైనా వ్యతిరేకత వస్తుంది, యాంటీ ఇంకంబెన్సీ ఓటు. కానీ అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు ఎందుకు పుంజుకోవడంలో విఫలమవుతూ ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 2024లో అధికారంలోకి వస్తామనుకునే పార్టీ. ఏం చెప్తారు దీనికి రవికిరణ్ గారు? ఇప్పుడు గత 2 ఏళ్ల క్రితం ఇదే మాసంలో 2020లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు ఇద్దరు కలిసి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా చెప్పారు, 2024కి మేము ఓ తృతీయ ప్రత్యామ్నాయంగా, గతంలో ప్రపంచాలు ఏదో వచ్చినాయి, అన్ని సమస్యపోయినాయి, అన్ని మాట్లాడుకున్నాం, అన్ని చర్చించుకున్నాం. సో ఇంక ముందు మాత్రం కలిసి వెళ్లే నిర్ణయం తీసుకున్నాం. 2024కి 3వ ప్రత్యామ్నాయంగా మేము వెళ్తున్నాం అని చెప్పన్నారు. ఆ రోజు ఈ రోజు వరకు మేము కలిసే ప్రయాణం చేస్తున్నాం. ఓకే, చిన్న ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నాక చిన్న వస్తాయి, ఒక వచ్చి ఉండొచ్చు, అది మేము 4 గోడల మధ్యలో సర్దుకుంటాం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీగా ఇప్పుడు ఎవరి మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటారు. రాజకీయ పార్టీగా ఎవరు పుంజుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మా జిల్లా తూర్పుగోదావరి జిల్లా వచ్చారు, రాజమండ్రిలో కూడా మీటింగ్ పెట్టారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అక్కడేమీ లేరు కదా. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రజాగ్రహ సభ పెట్టారు. సో ఆ సభలో మా పార్టీ విధానం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాల మీద విమర్శిస్తాం. అలాగే ఎవరి పార్టీ వాళ్ళు పనిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం సహజంగా జరుగుద్ది.
అలాగే అన్ని అంశాలు కలిసే పనిచేయాల్సిన అవసరం లేదని కూడా ఇటీవల పిఎస్సి చైర్మన్ గా నాదుల మనోహర్ గారు కూడా చెప్పారు. అలాగే కొన్ని విషయాల్లో కలిసి పనిచేస్తాం, కొన్ని విషయాలు విడిగా పనిచేసుకుంటాం. అంత మాత్రం చేత మేము రేపు 2024కి కలిసి ఉండట్లేదు అని మాత్రం వాస్తవం కాదు. మనం ఏదైతే విధానం తీసుకున్నామో 2 ఏళ్ల క్రితం అదే విధానంతో ముందుకు వెళ్తాం. మూడో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కుల పార్టీలకి, కుటుంబ పార్టీలకి, అవినీతి పార్టీలకు ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే మేమైతే చేస్తాము. అలాగే మీరే అంటున్నారు పుంజుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరు ఇప్పుడు ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీగా కలిసి ఒకే ఆలోచన విధానం ఉన్న పార్టీ ముందుకు వెళ్తున్నాం. అయితే మాకున్న ఇబ్బందులు మాకుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకి ఒక ప్రాంతీయ పార్టీ అయితే 23 ఏళ్ళుగా పరిపాలన చేశారు, ఇంకో ప్రాంతీయ పార్టీ కూడా వచ్చారు. వాళ్ళకి ధనబలం, కులబలం అన్ని, అలాగే వాళ్ళ సొంత మీడియాలు లేకపోతే అనుకూల మీడియాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మా మీద కొంత ప్రచారపరంగా కొంచెం ఎడ్జ్ ఉండొచ్చు. అంత మాత్రం చేత మేము ప్రజలు మా వైపు చూడలేదు లేకపోతే మేము పని చేయట్లేదు అంటే మాత్రం వాస్తవం కాదు. మా శక్తి మేర మేము ఏ రోజుకి ఆ రోజు పుంజుకునే విధంగా ముందుకెళ్లే విధంగా చేస్తున్నాం. అలాగే వీళ్ళు కూడా పుంజుకుంటున్నారని చెప్పి మా మీద కూడా బురద చల్లి రంకులేనమ్మ బొగ్గులు వచ్చింది అన్నట్టు మాకు రంకు అంటకట్టే విధంగా ఈ యొక్క బంధాన్ని తెంపే విధంగా వారికి అనుకూల మీడియాల్లో, పత్రికల్లో రకరకాల కథనాలు పెట్టి అనేక ప్రజల్లో ఒక విచ్ఛిన్నమైన ఆలోచన వచ్చే విధంగా ఈ పార్టీలకి ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే వైసీపీకి వేసినట్టు, లేదా జనసేనకి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్టు, ఇలా ఒక మైండ్ గేమ్ ఆడి మా పార్టీని ఎదుగుదల లేకుండా చేసే ప్రయత్నం 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మేము కలిసికట్టుగా ముందుకెళ్లి 2024కు మూడో ప్రత్యామ్నాయగా ఆవిర్భావం చెందుతాం. ఇది మాత్రం నిజం. రవిశంకర్ గారు. రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? నమస్కారం అండి. నమస్తే. ప్యానలిస్టులందరికీ, అమలయ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు ఏదైతే మరి సుబ్రాయ్ శర్మ గారు చెప్తా ఉన్నారు, ఎప్పుడంటే ఎలాంటి డిబేట్స్ వచ్చి నాయకులు కూడా వాస్తవాలు మాట్లాడుకోకపోతే డిబేట్లే అనవసరం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కానీ, రేట్ల విషయంలో కానీ, ప్రజలకు పడే ఇబ్బందులు కానీ ఏమాత్రం గమనించకుండా ఇవాళ మీరు ఈ గద్దెనెక్కినప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో కానీ, లేకపోతే మీకు ఫ్రీగా అన్ని ఇస్తానని చెప్పి మాట్లాడిన విషయంలో కానీ, ఇసుక దగ్గర నుంచి మొదలుపెట్టి ఇసుకలో దందా చేసి, లెక్కర్లో దోపిడీ చేసి, పెట్రోల్ డీజిల్ మీద వ్యవస్థను నడిపించే విధంగా పెట్రోల్ డీజిల్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించినప్పుడు కూడా వీళ్ళు తగ్గించకుండా డబాయించే విధానం సరిగ్గా చెప్తా ఉన్నారు. ఆయన పని నిలిపేరు పాపం. ఆయన అన్నింటికి ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే డిబేట్ లో కూర్చున్నప్పుడు మనం వాస్తవాలను మాత్రమే మాట్లాడుకోవాలి తప్ప మన పర్సనాలిటీని మనం ఇక్కడ దెబ్బలాడుకోవడమో, లేకపోతే ప్రతిపక్ష పార్టీలన్నీ కుట్ర పడుతుందని చెప్పడమో, అదే ప్రతిపక్ష పార్టీలు ఇంత మొరెత్తిన కోర్టులు ముట్టికాయలు వేసిన సిగ్గు లేకుండా పరిపాలించిన ప్రభుత్వం. మీరు దీని గురించి మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చిన ఏదైతే స్కీమ్స్ అన్ని ఉన్నాయో కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుని సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా చేసి ఈ ప్రభుత్వం మరి లిక్కర్లో 1000 కోట్లు దోచుకుని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు పర్యాపడేది ఇలా బలాన్ని చూసి కాదండి, వాళ్ళ అవినీతి పరమైన డబ్బుని తీసుకొచ్చి ఎక్కడైనా సరే మేము తప్ప ఎవరు దగ్గర చెప్పే విధంగా ఒక్కోనో కానీ, లేకపోతే మొన్న జరిగిన రాయలసీమలో జరిగిన బై ఎలక్షన్ లో కానీ, ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన ఆక్యుడ్ ఎలక్షన్ లో కానీ ఓటికి 2000 నుంచి 7000 రూపాయలు దాకా కొనేటువంటి ప్రభుత్వం నెగ్గినట్టు అంటారా? ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి వాళ్ళు కూడా డబ్బు లేకుండా పోటీ చేసి మమ్మల్ని ఎన్నుకున్నారంటే అర్థం ఉందండి. నాయకులు సేవ చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలని తత్వంగా ఈ ప్రభుత్వాన్ని తయారు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజనీతి చాతుర్యాన్ని అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రదర్శించి ఆ నాన్నగారు సంపాదించిన టైంలోనే దోపిడీ చేశారండి లక్షల కోట్లు. దాని నిమిత్తంగానే కేసులు పెట్టారు. ఆ డబ్బుతోనే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళకుండా ఉన్నారంటే ప్లాన్ బి ప్రకారం ప్రజలందరూ అడ్డం పెట్టి ప్రభుత్వ ఖజానాతో డబ్బుతోనే మరి ప్రజల యొక్క ఓట్లు కోరుకునే విధంగా ప్లాన్ చేసిన ఆ సలహాదారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కాదు, బీజేపీని కాదు, ఎవరినైనా వీక్ చేయడానికి వాళ్ళు వెనకాడండి. ఎందుకంటే ఈ అవినీతి పార్టీలు కాదు ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో. ఇప్పుడు బీజేపీ, జనసేన పార్టీలు మేము పోరాటం చేస్తా ఉన్నాం, చేసిన గుడ్డెత్తు చేలో పడినట్టు దొనబోతు వాన మీద వాన కురిసినట్టు ఏ సమస్యని, ఏ విమర్శని పట్టించుకోకుండా ఇవాళ బీజేపీ మిత్రులు చెప్తా ఉన్నారు, ఎన్ని మా స్కీమ్లే మేమే డబ్బులు ఇచ్చాం, అయినా సరే సిగ్గుపడకుండా ఎక్కడా కూడా మా డబ్బులు చెప్పుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు డబ్బులు 6000 రూపాయలు ఇస్తే ఏంటి, పేపర్లో యాడ్లు ఇవ్వడం ఏంటి, ఏంటి కరెక్ట్.
కానీ జనం కూడా దీన్ని రిసీవ్ చేసుకోవాలి సార్. జనంలో తిరుగుబాటు వచ్చినప్పుడే ప్రతిపక్షాలకు కూడా బతుకు తెరువు అనేది ఉంటుంది. ఇవాళ జనం కూడా ఒక లంచగొండలుగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా స్కీములు రావేమో, ఒక నిజంగా ఎవరైనా తిరిగితే మీ స్కీమ్ కట్టు, మీకు రైతు మిత్ర కట్టు, లేదా మీకు ఏమో అమ్మఒడి కట్టు, మీకు రేషన్ కార్డులో పెన్షన్ కట్టు, ఇది ప్రభుత్వం అంటారా? దీన్ని ప్రభుత్వ పరిపాలన అంటారా? ప్రజారాజ్యంగా ఉన్నా గుళ్ళు ప్రతిపక్షాలు పడగొట్టి చెప్తున్నాడు పెద్ద మనిషి సిగ్గుపడకుండా. గుళ్ళకి ప్రతిపక్షాలు పడగొట్టడం అవుతుందండి. మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, సిఐడి విభాగాలు ఉన్నాయి, మీరేమైనా ప్రూవ్ చేశారా? కాకినాడలో క్లాస్ లో మేమే పగలగొట్టాను ఒప్పుకుంటే మీరు తీసుకునే యాక్షన్ ఏంటి? దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు వరకు? మరి ఎందుకు చెప్పండి? కోడికత్తి కేసులో మీరు ముద్దాయిలు ఎవరైనా పట్టుకున్నారా? వివేకానంద రెడ్డి కేసులో మీరు సిబిఐకి ఇచ్చి అంత ముందు వద్దని చెప్పి మీరే అన్నారు. అవతల వ్యక్తులు కోర్టులకు వెళ్ళి వాళ్ళ అమ్మాయి తెచ్చుకుంటే మీరు తీసుకునే యాక్సిడెంట్ లా అండ్ ఆర్డర్ లో కానీ పరిపాలనలో కానీ మీరు ఏంటంటే ప్రజల డబ్బును ప్రసాదంగా పంచిపెట్టి ఎక్కడా కూడా రోడ్లనే లేకుండా ట్యాక్స్ పే కానీ సమస్యలు చెప్తున్నారు శ్రీనివాస్ గారు. మీరు చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కొంతమంది ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ ఉన్నమాట కూడా వాస్తవమే. కానీ ప్రతిపక్షాల తరపున ప్రజల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయం మీద అవ్వచ్చు, వాటిని పరిష్కరించే విషయంలో అవ్వచ్చు, ప్రతిపక్షాలు చాలా అగ్రెసివ్గా వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో పార్టీలకు అతీతంగా, అంటే అందరూ కలుపుకు వెళ్తారా, విడివిడిగా వెళ్తారా, వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, రైతుల సమస్యల మీద ధర్నా చేపట్టింది 7వ తారీఖున. అలాగే పెరిగిన నిత్యావసర ధరల మీద 11వ తారీఖున ధర్నా చేయాలి, నిరసనలు చేయాలని వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు, ఒక స్టాండ్ తీసుకున్నారు. మీ లైన్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వం మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద జనసేన పార్టీ ఏ రకంగా పోరాటం చేయబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి, ఒక క్లారిటీ. మీ లైన్ ఏంటి? డిఫరెంట్ గా ఏమంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్టాండ్ తీసుకొచ్చేమో, ఇప్పుడు జనసేన పార్టీ ఎప్పుడో స్టాండ్ తీసుకుంది కానీ అగ్రెసివ్ గా జనాల్లోకి వెళ్ళాలి శ్రీనివాస్ గారు. మేము ఇసుక మీద మొట్టమొదట పోరాటం చేసింది జనసేన పార్టీ, రోడ్ల మీద పోరాటం చేసింది జనసేన పార్టీ, ప్రత్యేక హోదా మీద పోరాటం చేసింది జనసేన పార్టీ, విశాఖ ఉక్కు మీద పోరాటం చేసింది జనసేన పార్టీ, ఉద్దానం మీద పోరాటం చేసింది జనసేన పార్టీ. అది గతం. ప్రజెంట్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎలా ఉండాలంటే నిన్న మొన్న చేసాం అది కాదు కదా, ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. జనాలు మొత్తం మర్చిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. మనం ఎప్పుడు జనాల్లో ఉండాల్సిందే. మీ అధినేత అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించాల్సిందే. మేము ఎప్పుడు జరిగిన విషయాలు చెప్పి అదే విధంగా మా పోరాటం ఉంటుందని తెలియజేస్తాం తప్ప గతం కదా అని మాకు కూడా తెలుసు. ఎందుకంటే మేము ఓడిపోయాం కాబట్టి దాన్నే ఉండాలని మేము కోరుకోం కదా. రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా చెప్తాం. ఇవాళ మరి ప్రజలు కూడా తెలుసు కదండి, ప్రజలు కూడా తెలుసు. ప్రజలు భయపడతా ఉన్నారంటే ఒక రాష్ట్ర ఎంపీని తీసుకొచ్చి లాఠీ చార్జీ చేసినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు ప్రజలు ఏ రకంగా బయటకు వస్తారండి? నిజంగా మనసులో మీ నిజంగా కూడా ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు పత్రికా దీంట్లో ఉన్నారు కాబట్టి మీ జోలికి రాకపోవచ్చు. ఏమాత్రం విమర్శించినా సామాన్యుడికి రక్షణ లేకుండా ఉంది ప్రభుత్వంలో. తీసుకెళ్లి పోలీసులతో హెరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, ఆర్థిక మూలాలను నరకడం. వాళ్ళ సినిమా టికెట్లు ఏంటి? ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలను నరకాలనేటువంటి దుర్మార్గం ఆలోచన తప్ప సినిమా టికెట్ల వల్ల ఏం కలిసి వస్తుందండి? తినే వస్తువులకు లేదు, ఏ రకంగా మనం ఇది ఆన్లైన్ చేయాలి, ఏ రకంగా పేద ప్రజలకి వస్తుందనేది లేదు. సినిమా టికెట్లు వినోదం కోసం ఉన్న దాని మీద ఆలోచిస్తారా? మరి అదే వినోదం కోసం దాకా ఈ మందు మీద మీరు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది మీ దగ్గర? ఏ విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉంది మీ దగ్గర? మీరు తెలియజెప్పండి అన్ని. కాబట్టి ఏంటంటే మా పోరాటం ఎప్పుడు ఆగలేదు సార్, మేము పోరాటం చేస్తానే ఉన్నాం. బీజేపీ మిత్రులు ఒక రకమైన పోరాటం, అది సెంట్రల్ పార్టీ, ఇది స్టేట్ పార్టీ. ఇప్పుడు మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడగలం, కానీ బీజేపీలో పెద్దలు కొంతమంది మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మరి వాళ్ళ పార్టీ విధానం దానికి వ్యతిరేకంగా ఉంది. ఈ విశాఖ గురించి మేము మాట్లాడతాం, మా పోరాటం మాది, కానీ ఓవరాల్ గా మేము కలిసి పనిచేస్తాం. దానికి దీనికి సంబంధం లేదు. ఈ స్టేట్ లో ఇష్యూస్ ని చెప్పవలసిన బాధ్యత ఉందే, పోరాడుతున్నాం. అంతేగాని మేము ఎందుకు కలిసి లేవనేది మాత్రం అవాస్తవం. కలిసి ఉన్నాం. కాకపోతే ఏంటంటే మరి వాళ్ళ ఆలోచన ప్రకారం ఆ నాయకత్వ ఏదైతే ఆ నాయకులు చెప్తా ఉన్నారో దాన్ని అవలంబించవలసిన అవసరం వాళ్ళకి ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా పోరాటం చేస్తేనే ఈ జగన్మోహన్ అనే వ్యక్తికి కొంత ముట్టికేలు పడతాయి. ఎందుకంటే సెంట్రల్ పార్టీ వారంటే ఒక భయం భక్తి రెండు కూడా ఉన్నాయి.
వాళ్ళు కళ్యాణ్ చేస్తే రాష్ట్ర పరిపాలన మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మిత్రులు దీని మీద పోరాటం చేస్తేనే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది సార్. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, దీంట్లో ఏం అనుమానం లేదు. మొన్న జరిగిన దీక్షలో వారు మాట్లాడారు, పోరాటం కూడా దిగవలసిన అవసరం ఉంది. పోరాడాలి, పోరాడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో నెట్టే ప్రమాదం ఉందని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కాబట్టి బీజేపీ మిత్రులు కూడా మాతో కలిసి కానీ వారి సొంతంగా కానీ ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం పోరాడాలి, రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భయపడాలంటే ఇవాళ విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మరి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మరి వాళ్ళు ఎవరైనా బీజేపీ వాడు తిరిగి మాట్లాడితే ఎక్కడ జైలుకి వెళ్ళిపోతారని భయపడే ఇవాళ మాట్లాడలేని పరిస్థితి. అదే జనసేన పార్టీలో తెలుగుదేశం, సిపిఎస్, సిపిఎం మాట్లాడితే వాళ్ళు ఎక్కడా కూడా పట్టించుకోని పరిస్థితి. కాబట్టి మెయిన్ పోరాటం బీజేపీ పార్టీ నుంచి మాకు సహకరించి వాళ్ళు కూడా మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కలిసి పోరాడి రాబోయే రోజుల్లో బీజేపీతో కలిసి ఇక్కడ జనసేన నెగ్గే విధంగా ఉండాలని చెప్పి నాకు సూచన మాత్రమే. అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో రూలింగ్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ప్రముఖ పాత్ర పోషించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. రైట్ అండి. చెరుకూరి సాయిరామ్ గారు జాయిన్ అయ్యారు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు. సాయిరామ్ గారు, చాలా అగ్రెసివ్గా ఈ ఏడాదిలో స్పీడ్ పెంచండి అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు, మీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు. ఈ నెల 7న రైతు సమస్యలపై ధర్నా, అలాగే 11న పెరిగిన నిత్యావసర ధరల మీద ధర్నా. అంటే ఈ 2.5 ఏళ్ళు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బలపడింది చాలా తక్కువ. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షాలు పోగేసుకోవడానికి చూస్తాయి, దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తాయి, తద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి చూస్తాయి, ఓట్ షేర్ని పెంచుకోవడానికి చూస్తాయి. కానీ ఈ 2.5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఏ పార్టీ కూడా ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేకపోయాయి, క్షేత్రస్థాయిలో బలం పుంజుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో, అంటే ఇంకో 2.5 ఏళ్లలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి, ఈ ఎలక్షన్ ఫీవర్ మరి కొన్ని నెలల్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మీ వ్యూహం ఏంటి నెక్స్ట్ 2024లో అధికారంలోకి రావడానికి? సాయిరామ్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించడం కాదు, మేము ఖచ్చితంగా ఇవాళ ఉన్న పార్టీలు అన్నిటిలో ఎప్పుడైనా గతంలో తీసుకుంటే మన స్వతంత్ర దినోత్సవం రోజు ఒక రమ్య అన్న అమ్మాయిని నిర్దాక్షిణంగా నడురోడ్డు మీద నరికితే వాళ్ళ భౌతిక గాయానికి నివాళులు అర్పించడానికి లోకేష్ బాబు గారు వెళ్తుంటే ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగుల మీద మేము పోరాడితే మా మీద కేసులు కట్టడం జరిగింది. ఇలా దేనికైనా సరే ప్రతి దానికి మీరు కంపేర్ చేసుకోండి మిగిలిన పార్టీలు అన్నిటితో. ఇవాళ దేనికైనా పోరాడింది మేము పోరాడాం కాబట్టి ప్రతి దాంట్లో మాకు మా మీద కేసులు పెట్టడం జరిగింది, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అసలు ప్రజలకి మేమేం పోరాడుతున్నాం అన్నది తెలియనివ్వకుండా ప్రతి ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ అలా అని చెప్పేసి మేమేమి భయపడట్లేదు. వాళ్ళు అరెస్టులు చేసి వాళ్ళు విసిగిపోవాలి తప్ప మేమైతే వాళ్ళు చేసే అరెస్టులకో పెట్టే కేసులకో భయపడి మాత్రం మేము భయపడే ప్రసక్తే లేదు. అంతకంతా మేము ఎదిరిస్తామని చెప్పేసి ఖచ్చితంగా ఈ మీ మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. అండ్ ఇకపోతే రేపు 7వ తారీఖు రైతులు నష్టపరిహారం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మేము ఆ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. రైతులు కష్టాలు ఏంటో చూడటానికి కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోయాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తక్షణం వార్తలు వచ్చిన నెక్స్ట్ రోజే వెళ్ళి మరి అక్కడ ప్రతి రైతుని ప్రతి పంట దగ్గరికి వెళ్ళి రైతుల్ని మాట్లాడటం జరిగింది. సో ఇలా చూసుకుంటూ పోతే మేము ఫ్యూచర్ లో కూడా దేనికైనా సరే ఆలోచించే అవసరమే లేదు, మేము ఎంతైనా పోరాడతాం. ఇకపోతే నిరుద్యోగులు ఇవాళ 75% స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. అసలు ముందు ఉద్యోగాలు ఇవ్వాలంటే ముందు ఫ్యాక్టరీలు అంటూ ఉండాలి. ఈయన వచ్చిన తర్వాత ఉన్న ఫ్యాక్టరీలే పోయినాయి, ఇంకెవడొచ్చి ఏం ఉద్యోగం ఇస్తాడు మనకి? అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పాడు ఆయన. జాబ్ క్యాలెండర్ 2,50,000 ఉద్యోగాలు ఉన్నాయి, మేము ప్రభుత్వంలోకి రాగానే భర్తీ చేస్తామని చెప్పేసి అన్న.
ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఒక నిల్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. అందులో క్యాలెండర్ రిలీజ్ అయింది, అందులో జాబులు లేవు. ఈయన ఎంత శాడిజం అంటే ఈయన చూపించేది, ప్రతి ఒక్కరిని ఒక కష్టం పెట్టి అందులో ఆయన ఒక ఆనందం వెతుక్కుంటాడు. ఆయన ఒక వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, దాని ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏదో ఒక ఆనందం వెతుక్కుంటాడు. ఇవాళ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు, దేనికంటే ప్రజల కోసం అని చెప్తున్నాడు. ఏదో వినోదానికి ఎవరైనా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి నచ్చితే వెళ్తారు, లేకపోతే లేదు. మరి ఇక్కడ నిత్యావసర వస్తువులు, ఇవాళ ఆయిల్ కానీ, కరెంట్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇవన్నిటితో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే పెట్రోల్ డీజిల్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 10 to 15 రూపాయలు తేడా ఉంది. మరి అందులో ఈయన ఎందుకు తగ్గించలేకపోతున్నాడు? ఈయనకంటూ చిత్తశుద్ధి ఉంటే 90 రూపాయలు ఉన్న ఆయిల్ 150 రూపాయలు అయింది. మరి నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు ఇబ్బంది కాదా? ఈయన దృష్టిలో నవరత్నాలు అంటే ఏదో అనుకున్నాం, ఒక రకంగా డబ్బులు ఇచ్చి 9 రకాలుగా వెనక్కి లాక్కోవడమే ఈ నవరత్నాల ఫార్ములా అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అందులో ఇవాళ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఒక 5,000 ఓటుకి ఇచ్చేసి ఏదో మళ్ళీ అధికారంలోకి వద్దామని అనుకుంటున్నారు. ప్రజాగ్రహం ముందు డబ్బు గాని, భయం గాని ఏది, ఎవరిని ఏమి భయపెట్టలేరు. ఖచ్చితంగా రాబోయేది మా తెలుగుదేశం ప్రభుత్వమే. మేము ప్రతిపక్షం పాత్రలో మేము పోషించిన పాత్ర ఖచ్చితంగా ప్రజలకి తెలుసు ఏం చేస్తున్నాం అన్నది. ఇవాళ ప్రతి నాయకుల మీద ఏదో ఒక కేసులు పెట్టి ఏదో విధంగా మమ్మల్ని అరెస్టులు చేసి భయపెట్టాలని చూసారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇవాళ సోషల్ మీడియాలో ఒక శ్రీకాకుళంలో ఒకడు పోస్ట్ పెట్టాడు అంటే విజయవాడ నుంచి వెళ్ళి అరెస్ట్ చేసుకొస్తారు. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు పోలీసులకి, ఎందుకంటే కనీసం డీజిల్ డబ్బులు కూడా లేవు. ఇవాళ మా మీద ప్రేమ వచ్చి కాదు, కనీసం మమ్మల్ని అరెస్టులు చేయడానికి అటు నుంచి ఇటు రావాలని, ఇటు నుంచి అటు రావాలని ఇబ్బంది పెట్టాలన్నా ఈ సైకో ప్రభుత్వానికి ఇవాళ కనీసం ఖర్చు పెట్టుకుని వచ్చి తీసుకెళ్లే ఓపిక కూడా లేదని చెప్పి అందరికీ తెలుసు. ఇవాళ సారేం గారు, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడంలో మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చాలా విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఎవరైతే ఆ ఎన్టీఆర్ విగ్రహాలని ధ్వంసం చేశారో వాళ్లను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకుండా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు మాత్రమే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇదంతా డైవర్ట్ చేయడానికి, ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాగ ఎన్టీఆర్ విగ్రహాలను పగలగొట్టడం ఇదంతా చేస్తున్నారనేది మీ చంద్రబాబు నాయుడు గారు, మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు కూడా చెప్తున్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకుముందు నారాయణమూర్తి గారు కూడా ఏమన్నారంటే, వాళ్ళే చేసుకుంటున్నారు ఇదంతా, మా కార్యకర్తలు కాదు, మా నాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, అదే అసలైన దాడి, ఇది ధ్వంసం ఎవరో చేశారు, కావాలని క్రియేట్ చేస్తున్నారు ఇదంతా డైవర్ట్ చేయడానికి అనేది ఆయన చెప్తున్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట. సారేం గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు చేసింది ఎవరో కాదు, వాళ్ళు వైసీపీలో జడ్పీటీసీ వాళ్ళ అబ్బాయి. ఇవాళ అది కాకుండా ఇవాళ పార్టీ ఆఫీస్ పగలగొట్టారు. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ వీడియో ఫోటోస్ తో సహా ఇస్తే ఇవాళకి పోలీసులు దాని మీద ఒక యాక్షన్ అంటూ తీసుకోలేకపోయారు. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు. ఓన్లీ అదొక ప్రైవేట్ గా పోలీస్ వ్యవస్థ, ప్రైవేట్ గా ఓన్లీ వైసీపీ కండువాళ్ళు ఒక్కటే వేసుకోలేదు, కానీ వాళ్ళు కంప్లీట్ గా వైసీపీకి తప్ప వేరే వాళ్ళకి న్యాయం జరగడం అన్నది అసంభవం అసలు ఇంకా ఈ ప్రభుత్వంలో. ఇకపోతే ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం, ప్రజా వేదికని కూల్చడం, వీళ్ళకి ఎంతసేపు డిస్ట్రాక్షన్ అంటే ఇష్టం తప్ప కన్స్ట్రక్షన్ అన్నది మినిమం. ఇవాళ 3 రాజధానులు కడతా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, కనీసం ఎక్కడైనా వైజాగ్ లో గానీ, కర్నూలులో గానీ, అమరావతిలో గానీ ఒక ఇటుక పెట్టాడండి అసలు? ఇతనికి ఎంతసేపు కూల్చడాలు ఇష్టం. ఇవాళ ఎన్టీ రామారావు గారు అంటే ప్రతి ఒక్కరికి, మన తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణమైన మనిషి ఆయన. ఇవాళ తెలుగు భాష అన్నది ఢిల్లీ లెవెల్లో ఆ రోజుల్లో మన బలం ఏంటో చాటి చెప్పిన ఆయన. అలాంటి ఆయన మీద కూడా వీళ్ళ ఒక శాడిజం చూపిస్తున్నారంటే ఇది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇకపోతే వీళ్ళు మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ముందు ప్రజలే రాళ్ళు పట్టుకుని కొట్టు మరీ తవ్వుతారని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను. రైట్ సారేం గారు, ఇంకొకటి అడుగుతా మిమ్మల్ని. ఈ పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీతో వెళ్ళే పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూసాం. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఓకే, దాన్ని ఏం తప్పని అన్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, అధికారంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు, ఆ హక్కు ఇది ఏ పార్టీకైనా ఉంటుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ
జనసేనతో కానీ లేకపోతే గతంలో ఉన్నట్టుగా జనసేన అండ్ బీజేపీతో కానీ కలిసి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా ఏదైనా డిస్కషన్కి వచ్చిందా నిన్న? లేదండి. మా వరకు అయితే ఏ డిస్కషన్ లో అయితే ఇదేమీ రాలే. బట్ అది ఖచ్చితంగా మా అధినాయకులు తీసుకోవాల్సిన నిర్ణయం. సో మా నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మేము అందరం దాన్ని ఫాలో అవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం. ఈ విధంగా ఒక మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. రైట్ అండి, రైట్. కంక్లూడ్ చేస్తూ రవికిరణ్ గారు ఏం చెప్తారు? అల్టిమేట్గా ఏంటంటే ఎలక్షన్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది, నో డౌట్. దానిలో ఇంకొక 2 ఏళ్లలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జమిలి ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. జమిలి ఎన్నికల మీద కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోనే జమిలి ఎన్నికలు రావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. సో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. పొత్తులు, ఎత్తులు, వ్యూహాలు ఇవన్నీ కూడా రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ చాణక్యుడు, ఎవరు అవునన్నా కాదన్నా. 40 years ఇండస్ట్రీ, 14 years ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి, ఆయన వ్యూహాలకు కూడా పదును పెడుతున్న పరిస్థితి. మీ వ్యూహం ఏంటి? కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు రవికిరణ్ గారు? రవికిరణ్ గారు మ్యూట్లో ఉంది సార్. రవిశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు ముందుగా ఎన్టీ రామారావు గారు విగ్రహం మీద దాడి భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎవరి విగ్రహాల మీద దాడి జరిగినా ఖండించాలి, అందరూ గౌరవించే వ్యక్తి. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో సాక్షాత్ ఈ చరాచర సృష్టికి మూలమైనటువంటి హైందవ దేవుళ్ళ యొక్క విగ్రహాలకి, ఆలయాలకే రక్షణ లేదు. ఇంకా మామూలు మనలాంటి మనుషుల విగ్రహాలకి ఇంకా రక్షణ ఏముంటదండి? అయితే ఒకే ఒక్క విగ్రహానికి రక్షణ ఉంటుంది, వైఎస్ఆర్ విగ్రహానికి మాత్రమే రక్షణ ఉంటుంది. అది ఏది చేసినా ఈ ప్రభుత్వానికి ఏమైపోయిందంటే, ఏది చేసినా ప్రతిపక్షాలు చేసుకున్నారు. ఇప్పుడు దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తే బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి పాల్గొడతారు అంటారు. కానీ అసలు వాస్తవాలు దిగుదేసే ప్రయత్నం చేయరు. ఈ రోజుకి రవిశంకర్ గారు, ఈ రోజుకి సిఐడి సిట్ ఏర్పాటు చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విగ్రహాల మీద దాడులు ఎవరు చేశారని చెప్పి కనుక్కుంటాకి సిట్ ఏర్పాటు చేసి సంవత్సరం అయిపోయింది. ఎప్పటి వరకు తేల్చింది. అదే ముఖ్యమంత్రి గారినో లేకపోతే ఎవరినో ఏ మూల ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఏ ముస్లింలో ముత్తుకోలేదు చిన్న కామెంట్ చేస్తే వాళ్ళు ఎక్కడ దాగున్నా అతల వితల సుతల సాతల తలాతల పాతాల లోకంలో దాక్కున్నా సరే పెరిగి తీసుకొచ్చేసి జైల్లో పడేస్తుంటారు. మరి భగవంతుడి విగ్రహాలకి లేకపోతే ఎన్టీ రామారావు గారి విగ్రహాలకి ఏంటి అంటే మాకు సంబంధం లేదు, వాళ్లే చేసుకుంటారు. ఇది ఒక దౌర్భాగ్యమైన పాలన నడుస్తుంది రాష్ట్రంలో రవిశంకర్ గారు. అలాగే ఇప్పుడు సినిమాలు వాళ్ళు ఏమంటారు, సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలట. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండకూడదా? పెట్రోల్ డీజిల్ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆయన అనుసరించి 28 రాష్ట్రాలు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు కూడా తగ్గించారు. మరి అదే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వైసీపీ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తగ్గించరు? సామాన్యులకు అందుబాటులో ఉండకూడదా? ఈ రోజు కూరగాయల రేటు రవిశంకర్ గారు రాష్ట్రంలో 100 రూపాయలు తక్కువ లేదు కిలో ఏదైనా సరే. ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు కదా. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టారు కదా. ఆ నిధి ఏం చేస్తారు? ఏదో నూరి గొంతులో పోసుకున్నారు, నాకు అర్థం కాదు. ఆ నిధిని తీసుకొచ్చి ఈ యొక్క ధరలు పెరిగినప్పుడు ఇక సర్దాల్సింది. ఆ సర్దే కార్యక్రమం ఏం చేస్తున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం? ఏ జరిగినా సరే ఎదురుదాడి, ఏది చేసినా ఎదురుదాడి చేసుకుంటా పోయి లేకపోతే రంగు కట్టించడం, ఆడికి రంగు కట్టించడం, ఈ పని తప్పితే వేరే కన్స్ట్రక్టివ్ పని ఏది చేయకపోవడం దురదృష్టకరం రవిశంకర్ గారు. అయితే ముందస్తు ఎన్నికలని మీరు అంటున్నారు. నేను ఒకటి చెప్తాను, గతంలో కూడా 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు 2018 జనవరి ఫిబ్రవరి మాసం నుంచే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి, సిద్ధం గండి అని చెప్పేసి కోరెత్తించేవారు. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ముందు నుంచి, నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అంటాం కాదు, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం నుంచే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటారు. ఏంటంటే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నా, ఏదో రకంగా అధికారంలో ఉండకపోతే చేప ఏ రకంగా నీటిలోంచి బయట పెడితే టప్టప్లో కొట్టేసుకుంటుందో, అలా అధికారం నుంచి బయటకు పెడితే మాత్రం తట్టుకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అన్న ఫుల్ మెజార్టీలో ఉంది, 350 సీట్లు, సొంతంగా 303 సీట్లు. ఫుల్ ప్రజాస్వామ్యం గౌరవించాలి, అందరూ 5 ఏళ్ళు పరిపాలించండి. ఓకే, వాళ్ళుగా కూలిపోతే మనం ఏం చేయలేం. అంతేగాని ప్రభుత్వాలు ముందే కూలిపోవాలని చెప్పి మనం ఎందుకు కోరుకోవాలి? ప్రజాస్వామ్యం వాళ్ళు ఎవరు కోరుకోకూడదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మనం గౌరవించాలి. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడుతుంది? ఇప్పుడు ఏ సమస్యలు ఉంటే మనం ప్రజాస్వామ్యంతో పోరాడదాం.
రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, అరెస్టులు అవుతాం, దెబ్బలు తిందాం. ఇది అంటే ప్రజాస్వామ్య మౌలిక స్వరూపమే కూలిపోవాలని ఎవరు కోరుకోకూడదు రవిశంకర్. ఆ రకంగా మనం ఇప్పుడు అంటే ఇక్కడ ప్రభుత్వాల్ని ఏదో 356 ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేసి పడగొట్టాలని కాదు. ఇక్కడ జమిలీ ఎన్నికలు వస్తే అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది, లేదు నాకు 5 ఇయర్స్ 151 సీట్స్ వచ్చాయి, నాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, నేను 5 ఏళ్ల పాటు నేను కుర్చీలోనే కూర్చుంటాను అనడానికి లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. దానికి సిద్ధంగా ఉన్నారా? అది నా ప్రశ్న. జమిలీ ఎన్నికలకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు ఇటువంటి మాటలు ఎప్పుడేం చేయలేదు. 2019 ముందు అది ఒక ప్రతిపాదన చేశారు. ఈ గత 2 సంవత్సరాలుగా ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ లో కానీ బయట కానీ జమిలీ ఎన్నికలు సిద్ధంగా. జమిలీ ఎన్నికలు చేయాలంటే పార్లమెంట్ లో చట్టాలు చేయాలి రవిశంకర్ గారు. ఆ పార్లమెంట్ లో చట్టాలు చేసి సవరణ చేసి బిల్లు పెట్టి చట్టం పాస్ చేసి చాలా పెద్ద ప్రక్రియ. ఇది కరోనా సమయంలో ఇప్పుడు ఎన్ని అయ్యే పరిస్థితి లేదు. ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలు ఎక్కడ చూస్తే ఏం చెప్పలేదు కదా. చెప్పనప్పుడు మనం ఈ సంవత్సరం ఎన్నికలు వచ్చేస్తున్నాయి, రేపు ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పేసి క్యాడర్ కి ఉత్సాహం కల్పించే ప్రయత్నమే కానీ దీనిలో వాస్తవాలు ఎక్కడ లేవని చెప్పి మా అభిప్రాయం రవిశంకర్ గారు. రైట్ అండి. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. అనేది ఉన్నాయో తెలియదు కానీ 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో నెగ్గిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించాలి. ఈ దాష్టికమైన పరిపాలన ప్రజలకు ఇంకా తెలియదు. ఎందుకంటే నేను అడిగింది ఏంటంటే సగం చూశారు, ఉన్న సగం సినిమా చూస్తేనే కదా ఎండింగ్ ఏంటో అర్థమవుతుంది. లేకపోతే మళ్ళీ ఇప్పుడు నేను ఇంకో 2 సంవత్సరాలు కూడా ఉంటే ఎరగదీసేద్దాం పొడిసేద్దాం అని చెప్పి చెప్పుకుంటారు ఈ నాయకులు. నా ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయాలి. ఈ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు ప్రజలకు ఇంకా తెలియవలసిన అవసరం. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. మధ్యలో దిగిపోమని మనం ఎందుకు అంటాం? అసలు జమిలీ ఎన్నికలు మేము ఎందుకు సిద్ధం అవుతాం? మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం. కానీ అది ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జమిలీ ఎన్నికలు పెడితే తప్పనిసరిగా అందరూ రిజైన్ చేయాలి. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారు. దేశం అంతా ఎలక్షన్ జరిగితే దానికి ఓకే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా జరగవు. కాబట్టి మేము ఎన్నికలు ఊహించుకోవట్లేదు. మరి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా ఈ అన్యాయంగా కొట్టేసిన డబ్బు చాలా ఎక్కువ ఉంది సార్. ఈ డబ్బు ఖర్చు పెట్టి అధికారంలో రావాల్సిన ప్రజల్లో వాళ్ళకి మద్దతు అయితే మరి అంత డబ్బు ఉన్నప్పుడు మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏ రకంగా వర్కౌట్ చేస్తారు? మీరు ప్రజల్లో మార్పు తీసుకొస్తాం సార్. ప్రజల్ని ప్రభావితం చేసేది ప్రలోభాలే కదా ఎలక్షన్ టైంలో, ఓటింగ్ టైంలో. మేమేం ప్రలోభాలు పెట్టట్లేదా? నో మీరు పెడుతున్నారని కాదు, మీరు చెప్తున్నారు కదా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పి. ఇన్నాళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఇప్పుడు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా డబ్బు ఉందని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర. నేను చెప్పనంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే ఎవడో డబ్బు కూడా పంచలేడు. ఏంటి ఎక్కడ డబ్బులు అక్కడే గొప్ప. మీరు గత ప్రభుత్వంలో చూసారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా పంచగలిగారా? వాస్తవాలు మాట్లాడుకుందాం. డబ్బు పంచుకునే టాపిక్ ఈ మీడియాలో మనం మాట్లాడకూడదు. కానీ అందరికి తెలిసిన వాస్తవాన్ని నేను చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు తలుసుకుంటే ఎక్కడ డబ్బు పంచకూడదు అనుకుంటే పంచలేరు, పంచలేవరు, దాంట్లో అనుమానం లేదు. అలాంటి పరిస్థితి రాకూడదని మనం ఎందుకు అనుకోవాలి? ఇవాళ తెలుగుదేశం మిత్రులు చెప్తున్నారు ఎవరు చేయనంత పోరాటం మేము చేస్తామనండి. వాళ్ళ పందాలో వాళ్ళ పోరాటం చేస్తామని చెప్పానండి. ఎవరు పందాలో వాళ్ళు పోరాటం చేస్తారు, ఆ పందాలో మేము చేస్తున్నాం. ఇవాళ రోడ్లు మేము వాళ్ళ పోరాటం చేస్తారు, మేము పనిచేసి చూపిస్తాం. వాళ్ళు ఇసుక కార్యక్రమాలకు మేము భోజనాలు పెట్టాం. స్టేట్ అంతా కరోనా సమయంలో కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ మనం అన్ని నిత్యావసర వస్తువులు అందించాం. అంతేకాకుండా ఈ వాళ్ళు జరిగిన పరిణామాల్లో కూడా మరి స్పెషల్ స్టేటస్ కోసం మేము మళ్ళీ పోరాడతామని చెప్తున్నాం. మీ ఇంట్లో పడుకోలేదు. అదేవిధంగా మరి స్టీల్ ప్లాంట్ కోసం మరి దాదాపుగా 2-3 లక్షల పైన జనంతో కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. చరిష్మాన నాయకుడు సార్ కళ్యాణ్ గారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా జనం రాదు. అయినప్పుడు కూడా జనంలో ఆయనకి అభిమానం ఉంది. అది దాన్ని ఓటర్ రూపంలో మార్చడానికి. అవును, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు జనాలు వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, కానీ అభిమానుల్ని కార్యకర్తలుగా మార్చలేకపోతున్నారు, కార్యకర్తల్ని ఓటర్లుగా మార్చలేకపోతున్నారు మీకు ఫేవర్ గా. అభిమానులు కార్యకర్తలే సార్, అభిమానులు కూడా కార్యకర్తలే. లేకపోతే అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు. జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు కాకపోవచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కార్యకర్తలు కాకపోవచ్చు. జనం మీటింగ్ పెడితే రమ్మని చూద్దాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమండి అభిమానులు, ఈ అభిమానులే కార్యకర్తలు, ఆయన కోసం ఏదైనా చేస్తారు జనసేన పార్టీలో, దానిలో అనుమానం లేదు.
వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళు మేము పోరాటం చేస్తామంటే నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఏ పార్టీ చేయనందుకు మేము ఎరదీసేస్తామంటే మనం వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రెండు పత్రం ఇస్తే అది అవదండి. మనం దాన్ని ఒక విషయం పట్టుకొని దాన్ని పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అది చేస్తున్న పార్టీ ఇవాళ జనసేన పార్టీ. దీంట్లో ఏమో ఇప్పుడు విశాఖ ఉక్కుని మేము వదిలేదే, ఇది కంటిన్యూ ఇవాళ దాని మీద పోరాటం చేస్తాము. ఇప్పుడు బీజేపీ వాడు మాతో కలవకపోవచ్చు. దాంట్లో ఎందుకు కలవరంటే వాళ్ళ సిద్ధాంతం వేరు, చేసింది వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతారు. అంత మాత్రం మేము వాళ్ళు దెబ్బలాడుకోలేదు. వాళ్ళతో మిత్రత్వం ఉంది కాబట్టి వాళ్ళని ఏదో రకంగా మంచి చేసుకుని ఇక్కడ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసే ఉద్దేశంతో జనసేన పార్టీ పనిచేస్తారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జరిగిన దాడుల మీద వాళ్ళు రెస్పాండ్ అవుతారు, తప్పలేదు. ఇప్పుడు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా కేసు మా మీద కూడా కేసులు పెట్టారు. నా మీద నాలుగు కేసులు ఉన్నాయి. 5 కోట్లు బిల్లులు ఆపారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పోయింది అది. నేనైనా తగ్గేమైనా మాట్లాడానా? మీరు డిబేట్ లో కాదు, ఓపెన్ గా కూడా ఛాలెంజ్ మాట్లాడతాను. తప్పు ఎవరు చేసినా మాట్లాడదు సార్. డిబేట్ అంటే ఏంటి? అంటే ప్రతిపక్ష నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు? ఆయన సినిమాలు అడ్డుకున్నట్టే మీ వ్యాపారాలను కూడా అడ్డుకుంటున్నారా? ప్రతిపక్ష ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు కాదు, నా మీదే కొట్టారు. నేను జనసేన పార్టీలో పోటీ చేసినందుకు నా డిపాజిట్లు ఆపేసి, నా బిల్లులు ఆపేసి, నా ట్రాన్స్పోర్ట్ కార్డు తీసేసి నిర్వీర్యంగా ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా నేనేమి ఎక్కడ తగ్గేదిలే. ఏంటి ఇవన్నీ మామూలే, ఇవన్నీ చూసాం, మేము చాలా చూసాం. ఏమంటే ఏం పుడతా పట్టరాదు, పోత ఏం పట్టుకెళ్ళాం, సంపాదించే పోగొట్టాం, అన్ని మామూలే. కానీ ఈ రకమైన భయంకరమైన పరిపాలన తలొక్క పరిస్థితి లేదు. అంతకంటే ఏనంగా ఆయన బతుకు మాకు అక్కర్లేదు. పోతాం తప్ప కాళ్ళకాడికి వెళ్ళి కూర్చోవడం అవసరం నాకు లేదు. నేను ఉన్నాను. రైట్ సారాం గారు, కంక్లూడ్ చేస్తే ఏం చెప్తారు? ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి వాళ్లను మానసికంగా ఇబ్బంది పెట్టాలి, తద్వారా ప్రభుత్వం మీద పెద్దగా కామెంట్స్ చేయకూడదు, ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. నిజంగా అలా జరుగుతోందా? ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి అధికార పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వం కానీ చూస్తోందా? కంక్లూడ్ చేస్తే ఏం చెప్తారు సాయి గారు? ఖచ్చితంగా అండి, 200% అసలు ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా. మొన్న అసెంబ్లీలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. ఆఖరికి ఇంట్లో ఆడవాళ్ళ మీదకి కూడా వస్తున్నారు. వాళ్ళు అవతల వాడు మాట వినకపోతే ఎంతకైనా దిగజేస్తారు. అది ఆర్థికంగానా, లేకపోతే ఒక ఫ్యామిలీ పరంగానా, లేకపోతే మానసికంగానా, ఏదైనా సరే వాళ్ళు అవతల వాళ్ళు నోరెత్తకూడదు. ఇక్కడ మనం అంటే భయపడాలి, ఇక ప్రశ్నించే గొంతు ఉండకూడదు. వాళ్ళ టార్గెట్ అదేనండి. ఇకపోతే ఇంకా జమిలీ ఎన్నికల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ రావాలని కోరుకోవట్లేదండి. జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తుంది కాబట్టి ఇది ఒక బిజినెస్ లాంటిది తనకి. ఇది రెన్యువల్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ రెన్యువల్ చేసుకునే కార్యక్రమంలో 2.5-3 సంవత్సరాలకే ప్రభుత్వం రన్ చేయలేదు. దీన్ని ఇంకొక సంవత్సరం గట్టిగా రన్ చేయగలడో లేదో కూడా తెలియదు. దానికోసం ఒక సంవత్సరం ముందు ఎన్నికలకు వెళ్తే మళ్ళీ నేను ప్రజలను ఏదో ఒకలాగా మభ్య పెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలో కూర్చోవచ్చు ఒక 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన ఆలోచన అది. ఎందుకంటే ఇది చెప్పేది ఎవరో కాదు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఆలోచనలు బయటకు వచ్చినాయి ఇప్పుడు. అంతేగాని ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం మధ్యలో ఏదో ఆపేసి మళ్ళీ మనం అధికారం ఎక్కాలన్న ఇదిలో అధికార మదంతో ఎవరో లేరండి ఇక్కడ. ఇవాళ బీజేపీ చెప్పాలంటే అదే మాటకు వస్తే తిరుపతి ఎలక్షన్స్ జరిగినాయి, అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి జనాలందరినీ బస్సుల్లో తోలుకొచ్చి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఎలక్షన్ జరిపించినప్పుడు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైపోయిందండి? ఇప్పుడు మనం కట్టడి చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కి 5 నిమిషాల పైన ఇక్కడ అంటే ఏంటి? బీజేపీ వైసీపీ రెండు ఒకటా? బీజేపీ వైసీపీ రెండు ఒకటా? మీరు చెప్పేదాని ప్రకారం బీజేపీ వైసీపీ రెండు ఒకటా అంటే అందులో కూడా డివైడెడ్ గా ఉన్నారండి. ఒకళ్ళు కంప్లీట్ గా ఒక బీజేపీ, సగం మంది అయితే ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఖచ్చితంగా ఆయన 1 సైడ్ గా వైసీపీకే సపోర్ట్ చేస్తారు. అది ఓపెన్ సీక్రెట్, అసలు ఎవరు ఒప్పుకోలేకపోయినా. మన అమిత్ షా గారు వచ్చి మన అమరావతికి రైతులకి సపోర్ట్ చేయమంటే వచ్చి సపోర్ట్ చేశారు తప్ప ఆ రోజు వరకు ఆ రైతులకు సపోర్ట్ చేస్తా అన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఆపడం జరిగింది కదండి. ఇవాళ తిరుపతి ఎలక్షన్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. నిజంగా దాన్ని ఒక పద్ధతిగా జరపాలంటే వీళ్ళకి పెద్ద విషయం అసలు. అది మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంపీటీసీ జడ్పీటీసీలు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకునే అధికారులు కాబట్టి వీళ్ళు ఏదో చేశారు అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనకి అధికారులు వచ్చి చేసే ఎలక్షన్ లో కూడా వాళ్ళు అదే ప్రవర్తన మారలేదంటే ఎవరు ఫ్రీ హ్యాండ్ ఉందండి అక్కడ?
ఖచ్చితంగా ఫ్రీ హ్యాండ్ లేకుండా వాళ్ళు అలా చేయలేరు కదా. రైట్, రవికిరణ్ గారు కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒక ఎలిగేషన్ వచ్చింది కాబట్టి దాని మీద మాట్లాడిన తర్వాత కంక్లూడ్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది రాష్ట్రమైనా సరే, కేంద్రమైనా సరే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల కోర్టులో కూడా, హైకోర్టులో మీరు అమరావతి ప్రాంతంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించట్లేదు, అది గ్రామాల మున్సిపాలిటీయా ఏంటి అని అడిగితే ఎన్నికల సంఘం ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాము, వాళ్ళు ఇంకా మాకు ఇవ్వలేదు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, అందుకని ఆగుతున్నాం అని చెప్పి లిఖిత పూర్వకంగా చెప్తే హైకోర్టు జడ్జి గారు తిట్టారు. ఎన్నికల సంఘం అనేది రాష్ట్ర ప్రభుత్వం అండర్లోనో లేదా కేంద్ర ప్రభుత్వం అండర్లోనో పనిచేసేది మీరు అనుకుంటున్నారా, అది రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థ కాదా అని చెప్పేసి మొదలెట్టడం జరిగింది. సో నేనేది ఏంటంటే, ఎన్నికలు అన్నది తిరుపతిలో జరిగినా, బద్వేల్లో జరిగినా, స్థానికంగా జరిగినా, జరిగినా సరే ఒక స్వతంత్ర ప్రతిపత్తికి అండర్లో జరుగుతున్న ఎన్నికల్లో అవకతవకలు జరగటం వాస్తవం. అనేక మంది వేరే ప్రాంతాలకు వచ్చి కూడా వచ్చేసారు. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళాం మేము. మా యొక్క పార్టీ అభ్యర్థి హైకోర్టుకు కూడా వెళ్తే సాక్ష్యాధారాలు లేవని చెప్పి హైకోర్టులో కూడా వ్యాజ్యం కొట్టేయడం జరిగింది. సో ఈ నేరం అనేది వ్యవస్థీకృతంగా చేయటం అలవాటు అయిపోయింది. ఆ వ్యవస్థీకృతంగా ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో ఈ వాలంటీర్ వ్యవస్థ చూస్తున్నాం అండి. ఎక్కడా లేని వ్యవస్థ చూసాం. అది ప్రజాస్వామ్యానికి హెల్ప్ అవుతుందా అంటే నెగిటివ్ ఎక్కువ అవుతుంది. ఈ స్థానిక ఎన్నికల్లో ప్రూవ్ అయింది, అన్ని ఎన్నికల్లో తిరుపతి కావచ్చు, బద్వేలు ప్రూవ్ అయింది. ఏం చేస్తారు, ఆ వ్యవస్థని ప్రభుత్వం ఇచ్చిన ప్రజలు కట్టిన పన్నులతో ఇచ్చేటువంటి జీతాలతో వాళ్ళని ఏజెంట్లుగా వాడుకొని వాళ్ళతో బెదిరించడం, భయపెట్టించడం చేసే కార్యక్రమం చేసుకుని ఓట్లు వేయించుకుంటున్నారు. అంటే రకరకాల వ్యవస్థలు మనం కొత్త పొద్దులు తొక్కుతున్నాయి మనం చూసాం. గతంలో కూడా గత టీడీపీ హయాంలో కూడా చూసాం. ఏ రకంగా వివేకానంద రెడ్డి గారు వాళ్ళ సొంత కడప జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ రోజు ఏమాత్రం బలం లేనటువంటి టీడీపీ పార్టీ, ఇది అక్కడ మెంబర్స్ ఎవరప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్స్, వీళ్ళందరూ ఓటర్లు, వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. టీడీపీకి ఎక్కడ బలం లేదు. అయినా సరే వివేకానంద రెడ్డిని ఓడించేసి బీటెక్ రవిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలా గెలిపించుకుంది? ఈ రకంగా లేదా అప్రజాస్వామిక విధానంలో ఆ యొక్క మెంబర్స్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రలోభపెట్టి భయపెట్టించి వాళ్ళు చెన్నైలో కావచ్చు, లేకపోతే గోవా కావచ్చు, ఎక్కడ తీసుకెళ్లి క్యాంపులు పెట్టి చేసుకున్నారు. సో ఈ సంస్కృతి ఆ పార్టీలో ఉన్నదే. ఈ రోజు మనం ఇంకా ఎక్కువగా వైసీపీ చూస్తున్నాము. అందుకే ఈ రెండు సంస్కృతులు ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఈ రెండు పార్టీల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఇప్పటికన్నా ఉందని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. రవిశంకర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, నారాయణమూర్తి గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, చెరుకూరు సాయిరామ్ గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.